ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది బిషప్స్, పాస్టర్స్, అలాగే కొంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని డాక్టర్ కోలా ప్రసాద్ గారు ఈ యొక్క సంస్థ యొక్క చైర్మన్ హోదాలో నిర్వహిస్తూ ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం క్రైస్తవులపై మతోన్మాదుల దాడులకు వ్యతిరేకంగా ఈ యొక్క యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ వాళ్ళ దాడుల్ని వ్యతిరేకించడానికి, క్రైస్తవాల్ని కాపాడుకోవడానికి ఈ యొక్క సంస్థ పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేశంలోనే కాకుండా దేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవుల మీద దాడులు చేయటం, క్రైస్తవ చర్చెస్ పడగొట్టడం, క్రైస్తవ పాస్టర్లని, క్రైస్తవ మహిళల్ని వారిపై దాడి చేయటం, వారిపై హత్య చేయడం ఒక ఇష్టారాజ్యంగా ఈ దేశంలో మతోన్మాదులు కొత్తగా పనిచేస్తూ ఉన్నారు. ఈ దేశంలో పర్టికులర్గా ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రాజులు పరిపాలించారు 600 సంవత్సరాలు, చోళులు. ఆ తర్వాత బ్రిటిషర్స్ దాదాపు 2 సంవత్సరాలు వాళ్ళు పాలించిన, లేదా 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించిన, ఎన్నడూ జరగని విధంగా ఈరోజు ఈ దేశంలో క్రైస్తవుల మీద దాడులు ఎందుకు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. క్రైస్తవ మతం ఈ దేశం కోసం పోరాటాలు చేసింది. స్వాతంత్ర సమరంలో కూడా ఈ క్రైస్తవుల పాత్ర ఉంది అనేటువంటి మాట వాస్తవం. ఆ రోజు గాంధీ గారితో అయినా సరే సత్యాగ్రహంలో క్రైస్తవులే ఉండి నడిపించినటువంటి సందర్భం ఉంది. లేదా వల్లభాయ్ పటేల్తోనైనా, భగత్ సింగ్ గారితో అయినా, ఏ ఒక్కరితో ఏ ఉద్యమంలో జరిగినా సరే ఆ ఉద్యమంలో క్రైస్తవుల పాత్ర ఉంది అనేటువంటి మాట వాస్తవం. ఈ దేశానికి క్రైస్తవ మతస్థులు ఇతర దేశాల నుంచి రానియండి, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఈ దేశంలో విద్యా వ్యాప్తికి కానీ, లేదా అంటే మెడికల్ సైడ్ ఆరోగ్యానికి సంబంధించినవి కానీ, విద్య వైద్యం అనేటువంటి దాన్ని ఈ దేశంలో మరి ముందుకు నడిపించి ఎంతోమంది పేదల ప్రాణాలు కాపాడినటువంటి ఈ క్రైస్తవుల మీద దాడులు జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. అది అలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గతంలో ఇంత తీవ్ర స్థాయిలో ఉండదు, కానీ రాను 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 ఆంధ్రప్రదేశ్లో కూడా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది. రాజ్యాంగంలో ఏదైతే క్రైస్తవులకి రక్షణ కల్పించారో, ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని కాలరాస్తూ క్రైస్తవ సమాజాన్ని ఉక్కుపాదముతో అణిచివేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఎన్నికల ప్రయోజనాలకే పార్టీలు క్రైస్తవాన్ని వాడుకున్నటువంటి వైనం కూడా చూస్తూ ఉన్నాం. ఈ విధానానికి స్వస్తి పలకాలని మేము కోరుతా ఉన్నాం. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ ఒక్కరైనా కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. అనేక చర్చిల్ని పడగొట్టడం జరిగింది. చివరికి ఈ కృష్ణానదిలో బాప్తిసాలు తీసుకోవడానికి గత ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసినా కూడా ఆ జీవోని రద్దు చేయడం జరిగింది. అంటే క్రైస్తవుల బాప్తిసం తీసుకోవడానికి కూడా కృష్ణానది ఒడ్డున అవకాశం లేదు అనేటువంటి జీవోని కూడా రద్దు చేయడం జరిగింది. ప్రతి చర్చిలు కూడా, ప్రతి పాస్టర్ కూడా మరి రిజిస్టర్ చేసుకోవాలా, ప్రతి చర్చి కూడా రికార్డులో ఉండాలా అనేటువంటిది అదొక నిబంధనలు. అంటే అనేకమైనటువంటి నిర్బంధనలు పెట్టి క్రైస్తవాన్ని
అణగదొక్కేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది ఎంతవరకు సమంజసం కాదు అని నేను పదే చెప్పదలుచుకున్నా. నేను ఈ విధానాన్ని ఇలా కొనసాగితే క్రైస్తవ లోకం చూస్తూ ఊరుకోదు. ఉద్యమ రూపము దాల్చక ముందే, క్రైస్తవ లోకం రోడ్డు మీదకి రాకముందే ప్రభుత్వాలు మేలుకొలాల. క్రైస్తవులకి రాజ్యాంగ పరంగా రక్షణ కల్పించాలని మాత్రం నేను కోరుతా ఉన్నా. ఒక విధంగా కాదు, అన్ని విధాల దెబ్బతీసేటువంటి విధంగా చట్ట ప్రకారం దెబ్బతీస్తూ ఉన్నారు. లేదా ఎఫ్సిఆర్ఏ బిల్లు ద్వారా కానివ్వండి, క్రైస్తవ సమాజాన్ని అణిచివేసేటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో కూడా మేము కోరుతా ఉన్నాం, క్రైస్తవ సమాజానికి రక్షణ కల్పించండి. మరి ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి పాస్టర్స్కి వాళ్ళకి రక్షణ పూర్తి స్థాయిలో కరువైంది. ఈరోజు వాళ్ళకి సరైనటువంటి మరి ప్రభుత్వ వసతులు కల్పించకపోగా కనీసం చర్చి కట్టుకొని దేవుని సేవ చేసుకోవడానికి కూడా నోచుకోలేనటువంటి దుస్థితిలో క్రైస్తవ సమాజం గ్రామాల్లో ఉందంటే, ఈ భారత మరి దేశానికి మరి 80 ఏళ్ళ స్వాతంత్రం ఏం చేసుకోవడం, స్వాతంత్రం వచ్చినంత కాలం అయింది. బ్రిటిషర్ని విమర్శిస్తున్నటువంటి ఈ దేశంలో అదే బ్రిటిషర్లు క్రైస్తవత్వాన్ని మరి కాపాడినటువంటి పరిస్థితులు ఆ రోజు ఉంటే ఈరోజు ఎందుకు అణగదొక్కుతూ ఉన్నారు? మన దేశంలో సెకండ్ సిటిజన్గా ఎందుకు క్రైస్తవులు చూస్తున్నారు? ఒకటే, సనాతన ధర్మం అంటే అన్ని మతాలను గౌరవిద్దాం. క్రైస్తవత్వంలో కూడా మీరు గమనిస్తే అన్ని మతాలు, అన్ని కులాలు ఉన్నారు. ఇక్కడ ఏ ఒక్కరు క్రిస్టియన్సే లేరు. ఈరోజు పెద్ద చర్చిలు పెద్ద రన్ చేస్తున్నటువంటి అనేక మంది హిందువులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ మీద జరిగినటువంటి దాడుల్ని కేవలం క్రైస్తవుల మీద, మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పాస్టర్స్ మీద ఎందుకు జరుగుతూ ఉంది? దాన్ని గమనించాలా. సనాతన ధర్మం అంటే అన్ని మతాలను, కులాలని, సమాజాన్ని గౌరవించడం అనేటువంటిది. అంతేగాని ఒక మతానికి కొమ్ము కాస్తూ, ఒక కులానికి కొమ్ము కాస్తూ మరొకరిని అణగదొక్కేటువంటి విధానం మాత్రం కాదు అనేటువంటి మాట నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. నేను అందుకే మరొకసారి మనవి చేస్తూ ఉన్నా, క్రైస్తవ సమాజం రోడ్డు మీదకి రాకముందే, ఉద్యమ రూపము దాల్చక ముందే ప్రభుత్వాలు మేలుకోవాలా, ప్రభుత్వాలు తగినటువంటి చర్య తీసుకొని రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రేష్టమైన దివ్యమైన నామములో శుభాకాంక్షలు, నమస్కారాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు డాక్టర్ దేవా ఎస్ దండల. యూసీపీఐసి అనే ఈ సంస్థకు, యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ అనే ఈ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఈ బాధ్యతలు నేను నిర్వహిస్తూ ఉన్నాను. యూసీపీఐసి ద్వారా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ మేము చేసే మనవి, మేము కోరే కోరిక, మా డిమాండ్ ఒకటే. క్రైస్తవం ఎన్నడే కానీ ఎవరికి హాని కలిగించింది కాదు క్రైస్తవం. ఈ రోజున కొంతమంది విలవిలలాడిపోతున్నారు క్రైస్తవం పెరిగిపోతుంది అని. ఎస్, క్రైస్తవం పెరగడం మూలకంగా మన దేశానికి ఏదైనా నష్టం వచ్చిందా? మనకేమైనా కష్టం కలిగిందా? ప్రేమతో ఈ విషయాలు ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉన్నా. మన దేశానికి విద్యను అందించింది క్రైస్తవం. మన దేశానికి వైద్య సేవ చేసింది క్రైస్తవ్యం. ఈ రోజున ఇదే విద్యను, ఇదే వైద్యాన్ని అనేకులు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? వ్యాపార దృష్టితో చేస్తున్నారు. భయంకరమైన వ్యాపారం. అనేక సంవత్సరాలుగా సేవాభావంతో పనిచేసిన ఈ క్రైస్తవ్యం మీద ఎందుకు కొంతమందికి అంత పగ అని ప్రేమతో మేము ప్రశ్నించదలిచాం. క్రైస్తవ్యం మన రాష్ట్రంలోనే కాదండి, మన దేశంలోనే కాదండి, ప్రపంచమంతటిలో ఈ రోజున మీరు తీసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ సందేశం
ప్రపంచంలో అనేక మంది నాయకులను సైతం, ప్రజలను సైతం మంత్రముగ్ధులను చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అనుచరులుగా వారు మారుతూ ఉన్నారు. ఇందాక మన నాయకులు చెప్పినట్లుగా ఈ రోజున క్రైస్తవ్యంలో అందరూ ఉన్నారు. ఒక కులమని లేదు, ఒక మతమని లేదు. కనుక యూసీపీఐసి జరిగించే ఈ శ్రేష్టమైన పరిచర్యలో మీరందరూ భాగస్వాములు కావాలని, క్రైస్తవ్యం పగవారిని సైతం ప్రేమించేది క్రైస్తవ్యం, కానీ ఎవరిని ద్వేషించేది కాదు, ఎవరిని తిట్టేది కాదు, ఎవరిని చంపేది కాదు, ఎవరికి హాని చేసేది కాదండి క్రైస్తవ్యం. గమనించమని మరి ప్రభుత్వం కూడా ఈ విషయాలు గమనించాలని, మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచి పేరును పాడు చేయొద్దని మనవి చేసుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మా యూసీపీఐసి, యునైటెడ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఇండియా కౌన్సిల్ ఫౌండర్, జాతీయ అధ్యక్షులు డాక్టర్ కోలా ప్రసాద్ గారు మాట్లాడుతారు. సావధానంగా ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. క్రిస్టియన్ ప్రొటెక్షన్ తరపున శుభాభివందనములు, నమస్కారములు తెలియజేస్తున్నాము. నా పేరు డాక్టర్ కోలా ప్రసాద్. నేను యూసీపీఐసి ఫౌండర్ అండ్ చైర్మన్ని. మరి విశేషంగా ఈరోజు విజయవాడ సిటీ నడిబొడ్డున నోవెటల్ హోటల్లో యూసీపీఐసి వివిఐపి సమ్మిట్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని మతోన్మాదము నుండి కాపాడాలి. మన మతాన్ని మనం ఆచరిద్దాం, పరమతాలను గౌరవిద్దాం అనే ఒక నినాదముతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆనందానికి నిలయమైన ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతతగా ఎవరి మతాలను వారు స్వీకరించి ఎవరి ఆచారాలను వారు పాటించే ఈ ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎక్కడ లేని విధముగా ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. క్రైస్తవ ప్రార్థనా మందిరాలు కూల్చివేయడం జరుగుతుంది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమందిని చంపడం కూడా జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మతోన్మాదానికి సంబంధించి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం చాలా దౌర్భాగ్యమైన స్థితిగా మేము భావిస్తూ ఉన్నాం. క్రైస్తవం అనేది ఈ లోకానికి పరిచర్య చేస్తుంది తప్ప క్రైస్తవం ద్వారా ప్రపంచానికి కానీ, ఆంధ్రప్రదేశ్కి కానీ, భారతదేశానికి కానీ ఎటువంటి ముప్పు అనేది లేదు. క్రైస్తవ చరిత్రను పరిశీలించినట్లయితే క్రైస్తవం ద్వారా భారతదేశం చాలా అభివృద్ధి చెందిందని అందరికీ తెలిసిన విషయమే. క్రైస్తవ మిషనరీలని ప్రోత్సహించండి. క్రైస్తవ మిషనరీ స్కూల్స్లో చదువుకున్న వారు అత్యధికమైన ధనికులుగా ఈ లోకంలో ఉన్నారు. అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. వారు ఏమన్నా క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదువుకునేంత మాత్రం కులం మారిందా, వాళ్ళ మతం మారిందా? ఏమీ మారలేదు. క్రైస్తవం అనేది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమని తెలియజెప్తుంది తప్ప కుల మతాలను మార్చదు. ప్రేమ, కరుణ, శాంతి, సంతోషాన్నే ఈ లోకానికి పంచిపెడుతుంది తప్ప ద్వేషాన్ని, కోపాన్ని, ఈర్ష్యని, మరొక కోరాన్ని పంచిపెట్టదని గుర్తించాలి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఉండి అనే గ్రామములో చాలా మందిరాలను కూర్చివేయడం జరిగింది. పాస్టర్ల మీద 60 మంది మీద కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. వారిని ఒక ఉగ్రవాదుల్లా ట్రీట్ చేయడం జరిగింది. వారు సమాజం నుంచి వెలివేయబడ్డ వారిలా ట్రీట్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఎక్కడే కానీ ఇన్ని జరుగుతూ ఉన్నా ఒక ఉన్నతమైన బాధ్యత కలిగిన పదవిలో ఉన్న వ్యక్తిని ఒక మాట కూడా అడగలేని స్థితి, ఒక దౌర్భాగ్యం ఈరోజు మనము చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ పండుగ జరిగినా అన్ని మతాలకు, కులాలకు అతీతంగా అందరూ అటువంటి పండుగలను ఆచరిస్తారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ మతోన్మాదం అనే ఒక వైరస్ అంటి కుల మతాలకు అతీతంగా ఉన్న ప్రతి ఒక్క సోదరభావంతో మరిగే మనల్ని మధ్యలో ఈ మతోన్మాదం అన్న కొంతమంది వీటి ద్వారా మనసులను విడగొడతా ఉన్నారు. మనసుల మధ్య దూరాలు పెంచుతూ ఉన్నారు. ఈ యొక్క మతోన్మాదం అన్న ఉగ్రవాదము చాలా భయంకరమైనదిగా రానున్న రోజుల్లో తయారవుతుంది. కనుక వీటిని ఆదిలోనే ప్రభుత్వం గుర్తించి
ప్రత్యేకించి పోలీసు వారు వీటి మీద దృష్టి సాధించి అటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా చట్టబద్ధంగా శిక్షించాలని, క్రైస్తవ లోకానికి ఒక భద్రత కల్పించాలి. చట్టంలో అనేకమైన భద్రతా చట్టాలు ఉన్నాయి, కానీ క్రైస్తవుల కొరకు ఒక ప్రత్యేకమైన భద్రతా చట్టం కావాలి. ఎందుకంటే క్రైస్తవుల భద్రత విషయమై ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మాకు చాలా ఆందోళనకరంగా ఉంది, చాలా భయాందోళనకరంలో ఉంది క్రైస్తవం. కాబట్టి ప్రభుత్వము క్రైస్తవుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి క్రైస్తవుల కొరకు ఒక ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో కూడా ఎలా ఉండాలి? ఆ కమిటీ అంటే అన్ని కులాలకు సంబంధించిన వారు ఆ కమిటీలో ఉండాలి. ఆ కమిటీ ఏర్పాటు చేసి మన మతాన్ని మనం పాటిస్తూ ఇతర మతాలను గౌరవించుకుంటూ సోదర భావంతో మనం అందరము ఐక్యమత్యంతో ముందుకు సాగే విధముగా ఆ కమిటీ పనిచేయాలి. అదేవిధంగా మేము ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు మేము చెప్పదలుచుకున్నాము. క్రైస్తవుల భద్రత విషయమై మాకు చాలా ఆందోళనకరంగా ఉంది కనుక అసెంబ్లీలో ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం అసెంబ్లీలో తీర్మానించినట్టుగా క్రైస్తవుల భద్రత విషయమై ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భముగా మేము క్రైస్తవుల తరపున ప్రత్యేకంగా ప్రేమతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పాస్టర్ల గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రార్థనా మందిరాలు కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి, కొన్ని నూతనంగా నిర్మించుకునే దశలో ఉన్నాయి. వాటి కొరకు 3 లక్షల రూపాయలు నిధులు కేటాయించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము ప్రేమపూర్వకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పెద్దలతో ఒక కమిటీ ఏర్పాటు చేసి అందులో అన్ని మత పెద్దలు ఉండేలా దానికి ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ని అధ్యక్షునిగా నియమించి, లా అండ్ ఆర్డర్ విషయమైతే రిటైర్డ్ ఐజీ గారిని నియమించి ఆ కమిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏ కులానికి ఏ మతానికి ఎటువంటి విఘ్నత ఎటువంటి సమస్యలు కలగకుండా అన్ని మతాలు సమానంగా ఉండే విధంగా వారు చర్యలు తీసుకునే విధంగా కమిటీ ఉండాలని, అదే అత్యవసరమైన పరిస్థితి ఏర్పడ్డప్పుడు లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్లో సమన్వయ కమిటీ ఒకటి ఏర్పాటు చేయాలి. ఆ యొక్క లోకల్గా వారు ఆ బాడీ వారు ఆ కమిటీతో సంప్రదింపులు జరిపించి ఆ కులాలకు సంబంధించిన మతాలకు సంబంధించిన సమస్యల విషయమై విముక్తి పొందడానికి ప్రభుత్వం ఆ రకంగా చేయాలి. అదేవిధంగా 6వ పాయింట్గా క్రైస్తవ పాస్టర్ల ఆరోగ్య భద్రత విషయం కూడా మేము ఆందోళన చెందుతూ ఉన్నాము. వీరి విషయమే ప్రభుత్వం గుర్తించి ఎన్నో మందికి ఉచిత పథకాలు పెట్టారు. అదేవిధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది పాస్టర్లు ఉన్నారు. వీరందరినీ ప్రత్యేకంగా గుర్తించి వీరి కూడా రేపు ఎలక్షన్లో భాగస్వాములు కావాలి కనుక వీరి ఆరోగ్య విషయమై మీరు శ్రద్ధ వహించి భద్రతా విషయంలో ఆరోగ్య హెల్త్ కార్డు కూడా హెల్త్ కార్డు కూడా మీరు ఏర్పాటు చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి మండలానికి బరియల గ్రౌండ్ విషయమైతే చాలా సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఒక మనిషి చనిపోతే పూడ్చుకోవడానికి 6 అడుగుల స్థలము, గాలి స్థలము దొరకడం లేదు కనుక వీటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ఉంచి సమాధుల తోట విషయమే ప్రతి మండలానికి ఒక స్థలము కేటాయించి ఈ విషయం కూడా క్రైస్తవులకు మేలు చేయాలని, ఈ రాష్ట్రంలో క్రైస్తవ మనోభావాలకు దెబ్బతీసే ఏ సమస్యనైనా కూడా సున్నితంగా పరిష్కరించాలని, అన్ని మతాలను మేము గౌరవిస్తాం. అలాగే మా మతాన్ని గౌరవించి కుల మతాలకు అతీతంగా క్రైస్తవ్యాన్ని ఈ లోకములో పరిచర్య చేస్తుంది కనుక క్రైస్తవ్యాన్ని ప్రబలించడంలో ఎటువంటి ఆందోళన లేకుండా ప్రభుత్వం ప్రత్యేకమైన భద్రత, న్యాయము, అదేవిధంగా సహాయము సహకారాలు మాకు అందించాలని సందర్భంగా చెప్పుకుంటూ, క్రైస్తవం అనేది కులం కాదు, మతం కాదు, మోక్షానికి మార్గం చూపిస్తుందని మీకు తెలియజెప్పుకుంటూ మన మతాన్ని మనం ఆచరిద్దాం, పరమతాలను గౌరవిద్దాం. ఇది ఒక నినాదంతో క్రైస్తవులు మేము ముందుకెళ్తున్నాం. ఈ రకంగా క్రైస్తవులపై జరిగే దాడుల విషయమే ప్రత్యేకించి ఒక కమిటీ ఏర్పాటు చేసి తక్షణమే వీటికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, చట్ట ప్రకారంగా క్రైస్తవులకు రక్షణ కల్పించాలని మేము ఈ డిమాండ్ ప్రభుత్వానికి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ ప్రత్యేక సమావేశంలో పెద్దలు మాట్లాడిన మాటలన్నీ వాస్తవాలు కనుక వాటినన్నింటినీ కూడా గమనించి గవర్నమెంట్ కూడా క్రైస్తవులకు చేయవలసినటువంటి సహాయ సహకారాలు అందించి ప్రతి విషయంలోనూ కూడా క్రైస్తవులకు ఏమేమి చేయాలో వారు కూడా ఆలోచన చేసుకుని జరుగుతున్న దాడులను బట్టి కానీ జరుగుతున్నటువంటి అడ్డంకుల నుంచి
తప్పించి ఒక మంచి వాతావరణంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారికి సహాయ సహకారాలు అందించే గొప్ప భాగ్యాన్ని గవర్నమెంట్ కూడా ప్రసాదించాలని కోరుతూ, మరి ప్రసాద్ గారు చెప్పిన మాటలు కానీ ఇంకా కొంతమంది మాట్లాడిన విధానాన్ని కానీ గుర్తించి గవర్నమెంట్ తప్పనిసరిగా సహాయ సహకారాలు అందించి ఐకమత్యంతో క్రైస్తవులందరూ మెలిగే భాగ్యాన్ని ప్రసాదిస్తారని కోరుకుంటూ, వారికి కావాల్సిన అవసరతలు అక్కర్లు తీర్చేటట్టు గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మరి ఇక్కడ చెప్పిన పెద్దలు చెప్పిన ప్రతి మాటకి కూడా మరి జవాబుగా ప్రాబ్లమ్స్ రాకముందే ఇటువంటి అన్నీ కూడా సరిచేయాలని మరొకసారి గవర్నమెంట్కి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.